దక్షిణ కాకస్ పర్వత దేశం ఇప్పుడు పినాకపై కన్నేసింది. పినాకా అంటే భారత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే DRDO తయారు చేసింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యంపై నిప్పులు కురిపించింది. ఈ పినాకా ఇప్పుడు వాయువ్య ఆసియాలో చర్చనీయాంశంగా మారింది. 2023లో ఆర్మేనియాకు పినాకా చేరుకుంది. అప్పటి నుంచి దాని శత్రుదేశం సైతం అదే పినాకాను కావాలని యత్నిస్తుంది. భారత్తో మధ్యవర్తి ద్వారా సంప్రదింపులు కూడా జరిపింది. తమకు కూడా పినాకాను ఇవ్వాలని కోరింది. పాకిస్తాన్ మిత్రదేశానికి భారత్ పినాకాను అందిస్తుందా? పినాకా శక్తి సామర్థ్యాలు ఏంటివి? పినాకా విషయంలో ఫ్రాన్స్ ఏం కోరుకుంటుంది? వాచ్ దిస్ స్టోరీ. పినాకాపై దక్షిణ కాకస్ దేశం కన్నేసిందా? అజర్బైజాన్ కు భారత్ ఆయుధాలు ఇస్తోందా? భారత రాకెట్ లాంచర్ కు డిమాండ్ పెరుగుతోందా? పినాకా ఈ పేరు వింటే పాకిస్తాన్ సైన్యంలో వణుకు పుడుతోంది. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో శత్రుదళానికి భయమంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది. శత్రువుల లక్ష్యాలపై పినాకా నిప్పుల వర్షం కురిపించింది. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పోరాటానికి శక్తివంతమైన ఆయుధంగా మారింది. భారత్కు విజయాన్ని అందించింది. అసలు పినాకా అంటే ఏంటి? స్వచ్ఛమైన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల్లో అత్యంత కీలకమైనది ఈ పినాకా. ఇది దేశీయంగా తయారైన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ MBRL. దీన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసింది. మహాశివుడి విల్లు పినాకాను MBRL కు పెట్టారు. 1999లోనే భారత అమ్ముల పొదిలోకి పినాకా చేరింది. అదే ఏడాది యుద్ధంలోకి దిగిన ఈ MBR పినాకా యుద్ధ భూమిలో భారత్ శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటింది. భారత ఆయుధాల్లో అత్యంత ప్రభావవంతమైన, విశ్వసనీయమైన ఆయుధాల్లో ఒకటిగా పినాకాకు పేరుంది. అమెరికాకు చెందిన పవర్ఫుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ హైమర్స్ కు ధీటుగా పినాకా పనిచేస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ పినాకా గురించి ఇప్పుడెందుకు అంటే, ఇప్పుడు పాకిస్తాన్ మిత్రదేశం ఈ పినాకాపై కన్నేసింది. భారత ఆయుధాలను కొనుగోలుకు మధ్యవర్తితో ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాని శత్రుదేశానికి పినాకాను ఇచ్చేది లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది. ఇంతకు ఆ శత్రుదేశం ఏది? ఎందుకు భారత ఆయుధంపై ఆ దేశం కన్నేసింది? వాయువ్య ఆసియాకు చెందిన ఆర్మేనియాతో 2022లో భారత్ కీలకమైన రక్షణ ఒప్పందాలను చేసుకుంది. ఈ డీల్స్ విలువ 2000 కోట్ల రూపాయలు. ఈ ఒప్పందాల్లో భాగంగా 2023లోనే ఆర్మేనియాకు భారత మిసైల్ లాంచర్ పినాకాను ఢిల్లీ అందించింది. దీంతో ఆర్మేనియా సైన్యానికి పినాకా అదనపు బలంగా మారింది. ఈ పరిణామమే ఆర్మేనియా పొరుగున ఉన్న అజర్బైజాన్ కు టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే పినాకా శక్తి గురించి ఆ దేశానికి బాగా తెలుసు. 1999లో తన మిత్రదేశం పాకిస్తాన్ కార్గిల్ యుద్ధంలో ఎలాంటి ఓటమి మూటగట్టుకుందో అజర్బైజాన్ నిశితంగా పరిశీలించింది. ఆర్మేనియాకు పినాకా చేరడంతో బాకులో గుబులు మొదలైంది. అందుకే ఆర్మేనియాను ఎదుర్కొనాలంటే తమకు కూడా శక్తివంతమైన పినాకా అవసరమని భావించింది. అయితే అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి MBRL ఆయుధాలను కొనేంత సీన్ అజర్బైజాన్ కు లేదు. అమెరికాకు చెందిన హైమర్స్, రష్యాకు చెందిన గ్రాడ్ BM-21 ధరలు కోట్ల డాలర్లలోనే ఉంటాయి. కాని వాటితో పోలిస్తే పినాకా తక్కువ ధరకే లభిస్తోంది. పైగా యుద్ధ భూమిలో హైమర్స్, గ్రాడ్ BM-21 కు సమానంగా పినాకా సత్తా చాటగలదు. అందుకే అజర్బైజాన్ పినాకాపై కన్నేసింది. భారత్కు అనుకూలంగా ఉన్న ఓ దేశం ద్వారా ఢిల్లీని అజర్బైజాన్ సంప్రదించింది. పినాకా కొనుగోలుకు యత్నించింది. అయితే ద్వైపాక్షిక సంబంధాలు ప్రాధాన్యతల విషయంలో మూడో దేశం జోక్యం ఉండరాదని భారత్ తేల్చి చెప్పింది. కాని ఢిల్లీతో బాకు నేరుగా సంప్రదించేందుకు ఇష్టపడడం లేదు. ఆర్మేనియా కంటే ఎక్కువ ఆయుధాలను భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు అజర్బైజాన్ సిద్ధపడింది. కాని అదే అజర్బైజాన్తో దశాబ్దాలుగా పోరాడుతున్న ఆర్మేనియా భారత్కు మిత్రదేశంగా ఉంది. ఒక్క పినాకాలే కాకుండా ఫిరంగులు, మందుగుండు సామాగ్రి, మిషన్ గన్నులు, క్షిపణులను భారత్ నుంచి ఆర్మేనియా కొనుగోలు చేస్తోంది. ఆర్మేనియా వద్ద రష్యాకు చెందిన సుకోయ్ Su-30 ఫైటర్ జెట్లు ఉన్నాయి.
వాటికి అవసరమైన ఆస్ట్రా క్షిపణులను కూడా భారత్ నుంచి కొనుగోలుకు ఆర్మేనియా యత్నిస్తోంది. భారత్ ఆర్మేనియా మధ్య స్థిరమైన రక్షణ భాగస్వామ్యం ఉంది. అంతేకాదు వాయువ్య ఆసియాలో భారత్కు కీలకమైన రాజకీయ భాగస్వామిగా కూడా ఆర్మేనియా నిలుస్తోంది. ఇక భారత్ ఆర్మేనియా స్నేహానికి మరో కారణం వ్యూహాత్మక భాగస్వాములు ఫ్రాన్స్, గ్రీస్. ఫ్రాన్స్ కూడా పినాకాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో థార్ ఎడారిలో ప్రోక్రాన్లో పినాకా శక్తి సామర్థ్యాలను ఫ్రెంచ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ పియర్ షిల్ ప్రత్యక్షంగా తిలకించారు. పినాకాను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపుతోంది. ఫ్రాన్స్, గ్రీస్ స్నేహం కారణంగా మరిన్ని ఆయుధాలను ఆర్మేనియాకు ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉంది. ఆర్మేనియాకు భారత్తో పాటు ఫ్రాన్స్, గ్రీస్ కూడా మిలిటరీ పరంగా సహకారాన్ని అందిస్తున్నాయి. ఇక అజర్బైజాన్తో భారత్కు ప్రత్యేక వైరం లేదు. కానీ తుర్కియే, పాకిస్తాన్తో అజర్బైజాన్ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. బాకుతో ఢిల్లీకి ఏమంత చెప్పుకోదగ్గ సత్సంబంధాలు లేవు. నిజానికి భారత వ్యతిరేక మార్గంలో పయనిస్తోంది. పాకిస్తాన్ తుర్కియతో కలిసి నడుస్తోంది. 2017లో ఈ మూడు దేశాలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్మేనియాపై యుద్ధంలో తుర్కియే డ్రోన్లను అజర్బైజాన్ పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. మరోవైపు 2023లో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అనుకూలంగా బాకు వ్యవహరించింది. మరోవైపు ఆర్మేనియా, భారత్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో భారీ విధ్వంస రాకెట్ వ్యవస్థ పినాకాను ఆర్మేనియాకు భారత్ విక్రయించింది. అయితే ఈ ప్రమాదకర ఆయుధాలతో ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, వివాదాలు ఉన్న దేశాలే ఆయుధాలను ఎక్కువగా కొనుగోలు చేస్తాయి. ఈ క్రమంలో భారత్ వైపు ఆర్మేనియా మళ్లింది. ఇప్పుడు అజర్బైజాన్ కూడా భారత ఆయుధాలపై దృష్టి సారించింది. మరోవైపు భారత్ తనను తాను డిఫెన్స్ ప్లేయర్గా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ప్రతి అవకాశాన్ని భారత్ వినియోగించుకుంటోంది. ఇక ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య దశాబ్దాలుగా నాగోర్నో కరాబాఖ్ వివాదం కొనసాగుతోంది. 2020లో అజర్బైజాన్ పెద్ద ఎత్తున తుర్కియే నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. గతంలో రెండు దేశాలు ఆర్మేనియాపై 2 యుద్ధాలు చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే తుర్కియే, అజర్బైజాన్, పాకిస్తాన్తో భారత్కు సరైన సంబంధాలు లేవు. దౌత్య సంబంధాలు పక్కన పెడితే అజర్బైజాన్లో భారతీయులు భారీగానే పర్యటిస్తున్నారు. ఇక అజర్బైజాన్లో చమురు క్షేత్రాలు, పైపులైన్లలో భారత్కు చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC పెట్టుబడులు పెట్టింది. ఇక దక్షిణ కాకస్ పర్వత ప్రాంతాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అజర్బైజాన్. ఆ దేశ సంపద $7,560 కోట్ల. ఇక అజర్బైజాన్ భాగస్వామ్య దేశాల్లో అజర్బైజాన్ 7వ స్థానంలో ఉంది. అజారి ముడి చమురును కొంటున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. వాస్తవానికి అజర్బైజాన్లో నార్వేకు చెందిన సంస్థ ఈక్వనార్కు ఉన్న చమురు వాటాను $6 కోట్ల భారత్ కొనుగోలు చేసింది. ఇటీవల అజర్బైజాన్ చమురు క్షేత్రాల్లో ONGC పెట్టుబడులను మరింతగా పెంచింది. 2013 నాటికి అజారీ చమురు క్షేత్రాల్లో భారత్ పెట్టుబడులు $100 కోట్ల చేరుకున్నాయి. ONGCలో భారత ప్రభుత్వానికి 70% వాటాలు ఉన్నాయి. 2017లో అజేరీ చమురు క్షేత్రాలతో భారత్ ఒప్పందాలు 2049 వరకు పొడిగించారు. అదే సమయంలో 2023లో ఆర్మేనియా, భారత్ మధ్య వాణిజ్యం $13 కోట్ల చేరుకుంది. ఢిల్లీ, బాకు మధ్య ఆర్థిక భాగస్వామ్యంతో పోలిస్తే ఆర్మేనియా, భారత్ మధ్య వాణిజ్యం చాలా తక్కువ. మరో కీలకమైన విషయం ఏమిటంటే భారత్కు ఆర్మేనియా మిత్రదేశమైనా ఆ దేశానికి నేరుగా విమానాలు వెళ్లడం లేదు. అయితే బాకు, ఢిల్లీ మధ్యలో వారానికి 14 విమానాల రాకపోకలను నిర్వహిస్తున్నాయి. అజర్బైజాన్ వీసా నిబంధనలు సరళంగా ఉండడంతో ఆ దేశానికి భారతీయులు పర్యటనకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. 2023లో దాదాపు 117 మంది భారతీయులు అజర్బైజాన్ను సందర్శించారు. ఈ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది 2 లక్షలకు పెరిగింది.